హలో ఫ్రెండ్స్, ఇందాకే కాకా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్ గా మన ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నాకైతే కాస్త బాషా టెంప్లెట్, కాస్త నేలకొండ భగవత్ కేసరి టెంప్లెట్ లా కనిపించింది. బట్ ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది మన ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ అయితే చేద్దాము. సో ఈ రోజు చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ఆ సందర్భంగా దీని గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్. అండ్ టైటిల్ కూడా కాకా, అంటే అంతకు ముందు రాక అల్లు అర్జున్ గారిది, ఇప్పుడు ఇది కాక. నెక్స్ట్ మరి ఏం పెడతారో మరి వీళ్ళ ఫ్యామిలీలో టైటిల్. సో చూద్దాము. దీంతో పాటుగా ఈ వీడియో గురించి కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాము. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మీరు మాత్రం మన వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్ గా చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది. సో ఓకే, కాకా టీజర్ గ్లిమ్స్ చూస్తున్నంత సేపు నాకు ఎంగేజింగ్ గానే అనిపించింది. కాస్త అంటే ముఖ్యంగా ఇందులో అప్రిషియేట్ చేసే పాయింట్ ఏమన్నా ఉంది అంటే ఇందులో చిరంజీవి గారి లుక్స్, చిరంజీవి గారి క్యారెక్టర్. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి చాలా రోజుల నుంచి చిరంజీవి గారి పైన, అంటే మూవీస్ స్క్రిప్ట్ సెలెక్షన్ పైన నేను రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ అందరికి తెలిసిందే, మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి. సో తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేయట్లేదు, సో ఏజ్ కి తగ్గట్టు రోల్స్ ఉండట్లేదు. సో ఎక్కడనో చూడాలనుకుంటున్నాం, ఇంకా అవే రొటీన్ క్యారెక్టర్స్, రొటీన్ రోల్స్ చేయడం జరుగుతుంది. ఇంకా హీరోయిన్స్ కావాలి, సాంగ్స్ కావాలి, డాన్సులు కావాలి. అవే రోల్స్ కాకుండా ఒక మలయాళం యాక్టర్స్ కానివ్వండి, లేకుంటే ఒక తమిళ యాక్టర్, ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్, ఒక మోహన్ లాల్, ఒక మమ్మూటి. సో మన తెలుగులో కూడా చూసుకుంటే బాలకృష్ణ గారు రొటీన్ కి భిన్నంగా, అంటే ఎంత కమర్షియలైజ్డ్ మూవీ ఉన్నా కూడా రొటీన్ కి భిన్నంగా మూవీస్ ఎలా అయితే ఉంటాయో, సో నాగార్జున గారి మూవీస్ ఎలా అయితే ఉంటాయో, సో ఆ విధంగా చిరంజీవి గారి మూవీస్ లేవు. ఇంకా కమర్షియల్ అనే దాంట్లోనే ఉన్నారు. సో బయటికి రావాలి అని చెప్పి మనము చాలా సందర్భాలలో చెప్పాము. ఈ మూవీలో గ్లిమ్స్ లో చూస్తే కాస్త అలానే ఉంది క్యారెక్టర్. అంటే క్యారెక్టర్ ఏంటంటే ఒక మిడిల్ ఏజ్ క్యారెక్టర్. సో ఒక 40 to 50 ఏజ్ ఉన్న క్యారెక్టర్ లానే ఇందులో కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. లుక్స్ పరంగా అండ్ అపీరియన్స్ పరంగా ఆ రోల్ కి పక్క ఆప్ట్ అవుతారు అన్నట్లుగానే కనిపించింది. సో ఒక ఫిషింగ్ హార్బర్, ఒక ఫిషింగ్ ఎక్స్పోర్ట్ హార్బర్ లో మనము ఈ గ్లిమ్స్ సీన్ ని చూడడం జరిగింది. సో అది జస్ట్ చిన్న సీన్ కాబట్టి పెద్దగా మనం ఏం చెప్పడానికి ఏముంటుంది. ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి మాట్లాడము. అందులో చిన్న ఎలివేషన్ షాట్, అది కీ తీసుకోవడం కోసము దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి ఇవ్వడం జరిగింది. బట్ మనకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక భాషా టెంప్లెట్ ఉండబోతుంది, అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండబోతుంది. సో ఒక పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది అన్ని వదిలేసి మళ్ళీ నార్మల్ ఒక మనిషిలా జీవిస్తూ ఉంటాడు. సో తనకు ఎవరైతే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారో ఆ ఇంపార్టెంట్ పర్సన్ కోసమే తను ఉంటాడు. ఆ తర్వాత అనుకోకుండా ఒక కష్టం వస్తుంది, దాన్ని ఎలా ఛేదించాడు, దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది మూవీ యొక్క కథాంశం అన్నట్లు నాకైతే కనిపిస్తుంది. అంటే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇది అర్థమైంది నాకు. చేంజ్ అవ్వచ్చు, ఇది మనం ప్రిడిక్ట్ చేసేది మన ఒపీనియన్ కాబట్టి మనం 100 అల్లుకుంటాం, కానీ అక్కడ ఏముంటుంది ఏదనేది చెప్పలేము. బట్ నాకైతే ఇలా అనిపించింది. లేకుంటే కూతురు ఉంటుంది, సో తన కూతురా లేకుంటే ఇంకెవరైనా, అంటే పేరు కూడా అందులో ఒకటి మెన్షన్ అయి ఉంటుంది, అపూర్వ అని చెప్పి మెన్షన్ అయి ఉంటుంది. ఆ కీచెన్ కూడా ఐ లవ్ డాడ్ అని చెప్పి కీచెన్ ఉంటుంది. సో తను సొంత కూతురు కాదు, కాకాని పిలవడము. సో అది నీలకొండ భగవత్ కేసరి టెంప్లెట్. కొంచెము అక్కడ నుంచి దొబ్బేసిన్లో లేకుంటే ఇన్స్పైర్ అయిన్లో లేకుంటే మరి చూడాలి మరి అది ఎలా ఉండబోతుంది అనేది. సో తనకు ఒక కష్టం వస్తుంది, సేమ్ నీలకొండ భగవత్ కేసరిలో శ్రీలీలకి ఎలా కష్టం వస్తుందో తనకు ఒక కష్టం వస్తుంది. సో దాన్ని అడ్డుగా ఎలా నిలబడ్డాడు, ఆ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేశాడు. సో ఇదంతా తెలిసిన కథ అయినప్పటికీ తీసే విధానము, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని వర్కౌట్ అయితే నిజంగా బాగుంటుంది. వర్కౌట్ అవ్వాలని చెప్పి కూడా మనమైతే కోరుకుందాము. బట్ నాకైతే ఈ టెంపోలో అయితే కనిపించింది. సో టెంపో మిస్ కాకుండా, ఈ టెంప్లెట్ మిస్ కాకుండా, ప్లాట్ మిస్ కాకుండా ఎంగేజింగ్ గా స్టోరీని తీయగలిగితే డెఫినెట్ గా వర్కౌట్ అయితే అవుతుంది. బట్ ఏంటంటే పాత చింతకాయ పచ్చడే, ఒక భాషా టెంప్లెట్, ఒక ఫ్లాష్ బ్యాక్ టెంప్లెట్ ఉండకుండా, లేకుంటే నీలకొండ భగవత్ కేసరిని కంప్లీట్ గా దించేయకుండా, అంటే కూతురి క్యారెక్టర్ ఉంటుంది, తను కాకా ఉంటాడు కదా, సో కంప్లీట్ గా దించేయకుండా, అంటే నీలకొండ భగవత్ కేసరిలో బాలకృష్ణ గారి రోల్ ని కంప్లీట్ గా దించేయకుండా కాస్త డిఫరెంట్ గా, కాస్త కొత్తగా, ఫ్రెష్ గా స్టోరీ ఉంటే డెఫినెట్ గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో తన ఏజ్ కి తగ్గట్టు పాత్రలు చేస్తున్నారు, ఈ మూవీ చేస్తున్నారని చెప్పి నాకు అనిపించింది. సో ఇందులో మళ్ళీ ఎలాంటి ఐటమ్ సాంగులు, పెళ్లిళ్ళు, రొమాన్సులు లేకుండా ఇట్లనే ఇదే టెంపోలో, ఇదే ఫ్లోలో వెళ్తే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందని చెప్పి, ఫ్యాన్స్ కి నచ్చకుండా ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. చూడాలి మరి అది వర్కౌట్ అవ్వాలని చెప్పి కోరుకుందాము. సో స్టోరీలో ఎలాంటి డీవియేషన్స్, ఐటమ్ సాంగ్స్ ఇలాంటి అన్ని అనవసరమైన వాటికి జోలికి పోకుండా
ఇలాంటి అండ్ రోల్ కి తగ్గట్టు పాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒక ఒపీనియన్. సో రోల్ కి తగ్గట్టు ఏజ్ కి తగ్గట్టు పాత్రలు చేస్తే ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే మన ఛానల్లో చిరంజీవి గారిని కేవలం విమర్శించడమే అని అనుకుంటారు. అలా ఏమి ఉండదు. అంటే ఆ యాక్టర్ కి తగ్గట్టు రోల్ పడితే దాన్ని ఆ యాక్టర్ దాన్ని అలానే చేస్తే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. అంటే మన ఏజ్ కి తగ్గట్టు రోల్స్ చేస్తే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. సో అలాంటిది ఒక రోల్ ఉండాలి. యాక్టింగ్ స్కోప్ రోల్స్ చేయాలి. ఈ కమర్షియల్ అంతా అయిపోయింది. అది అసలు చూడండి కాదు, చెయ్యంది కాదు. సో అలాంటి రోల్స్ వద్దు, ఇలాంటి రోల్స్ చేయాలని చెప్పి నేనేదే అనుకుంటున్నా. అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి తమన్. సో తమన్ నాకు ఇందులో ఈ గ్లిమ్స్ లో చూస్తున్నంత సేపు ఏమనిపించిందంటే కాస్త చిరంజీవి గారి ఓల్డ్ వింటేజ్ సాంగ్స్ ని కాపీదించడం. అది బురుష్లీ సినిమాలు ఉంటాయి కదా, స్టార్ మెగా స్టార్, అది ఊపిరినిచ్చిన ఇందులో కూడా ఒక ఓజీ టేస్ట్ నాకు తగిలింది. ఓజీ లానే అనిపించింది. సో అదొకటి, అది ఓల్డ్ సాంగ్స్ ఒకటి. సో అదొకటి, కానీ అంత ఫ్రెష్ గా అన్నట్లయితే అనిపించలే. సో ఇందులో అనిరుద్ధ్ లేకుంటే దేవిశ్రీ ప్రసాద్, ఎందుకంటే బాలయ్యకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు తమను. సో ఇది నాకు అంతగా అనిపించలే. అండ్ నెక్స్ట్ ఈ మూవీలో బాబీ గారు దర్శకత్వం కాబట్టి బాబీ మూవీస్ మినిమం ఉంటాయి. అంటే కమర్షియల్ మూవీస్ లో మినిమం ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో బాబీ నుంచి మంచి మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటనేది. ఎందుకంటే డాకు మహారాజ్ లాంటి మూవీ కూడా మనం చూసాం. సో డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందనే నేనైతే అనుకుంటున్నా. చూద్దాం మరి. సో స్టోరీ అలానే ప్లాట్ అంతా కంటిన్యూ చేసి అనవసరమైన వాటిని జోలికి వెళ్లకుండా ప్రాపర్ గా ఇలా ఇదే విధంగా స్టోరీ ఉంటే డెఫినెట్ గా ఫ్యాన్స్ కి నచ్చినా నచ్చకున్నా జనరల్ ఆడియన్స్ ని దృష్టి పెట్టుకుని మూవీస్ చేస్తే బాగుంటుంది. సో అంతే గైస్. అండ్ ఫైనల్ గా చిరంజీవి గారి బర్త్డే కాబట్టి విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అని చెప్పుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చూస్తున్నా. మీకు ఎలా అనిపించింది, ఏంటి, ఈ వీడియో నచ్చిందా అనేది మీరు కూడా మీ అభిప్రాయాలు తెలుపగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి. చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. నాకు అది ఎంతగానో బూస్టప్ గా ఉంటుంది. యా, ఇదే గైస్. నెక్స్ట్ మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.